యాక్చువల్లీ మనం బి3 విటమిన్ని నయాసిన్ అని కూడా అంటాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్లడ్ కొలెస్ట్రాల్ని మేనేజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, అంటే ఎల్డిఎల్ని ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. బట్ ఈ నయాసిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ విషయం మనం వీడియో చివరిలో డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇది మన హార్ట్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. అంటే మన ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఉంటే దాన్ని కొంతవరకు తగ్గించడంలో ఈ నయాసిన్ అనేది ఉపయోగపడుతుంది. బట్ బిఫోర్ దాట్ మీరు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. అలాగే ఇది మన బ్రెయిన్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెమరీ లాస్, డిమెన్షియా లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో వాటిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఇది ఎనర్జీ ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతుంది. అంటే మనం తిన్న ఫుడ్ నుంచి ఎనర్జీ కన్వర్షన్కి ఈ నయాసిన్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే ఇది మన నర్వస్ సిస్టమ్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. డోసేజ్ విషయానికి వస్తే మీరు 14 mg నుంచి 16 mg వరకు ఫర్ జనరల్ హెల్త్ పర్పస్ తీసుకోవచ్చు. బట్ మీరు కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కోసం తీసుకోవాలంటే 30 mg, 50 mg వరకు కూడా తీసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అందులో ఫస్ట్ది ఫ్లషింగ్, అంటే స్కిన్ రెడ్గా అవ్వటం, బాడీ కొంచెం వేడిగా అనిపించడం, లేదా ఇచ్చి సెన్సేషన్ కలగటం, ఇలాంటివన్నీ కలగవచ్చు. దీన్నే ఫ్లషింగ్ ఎఫెక్ట్ అంటారు. జనరల్గా 30 mg లేదా అంతకంటే తక్కువ డోసేజ్ తీసుకున్నప్పుడు ఈ ఫ్లషింగ్ ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ లివర్ డ్యామేజ్. జనరల్గా ఈ నయాసిన్ తీసుకున్నప్పుడు మన బాడీ మెటబోలైజ్ చేస్తుంది. ప్రైమర్లీ లివర్ చేస్తుంది, ఆ తర్వాత కిడ్నీస్, ఇంటెస్టైన్స్ ఇవి కూడా మెటబోలైజ్ చేస్తాయి. బట్ ఎప్పుడైతే మీరు హై డోసేజ్ తీసుకుంటారో మన లివర్ మీద ఎక్కువ బర్డెన్ అవుతుంది. దీనివల్ల మన లివర్పై ఇన్ఫ్లమేషన్ పెరిగి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగే ఎక్కువ డోస్ నయాసిన్ని ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే ఇంకా ఫర్దర్గా మన లివర్ ఎంజైమ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి లివర్ ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు హై డోసేజ్ నయాసిన్ తీసుకుంటే దానికి తగ్గట్టు లివర్ సపోర్ట్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే ఈ లివర్ డ్యామేజ్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ థిసిల్ కానీ, లేదంటే ఎన్ఎసిటైల్సిస్టైన్, లేదంటే ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇది మీ హెల్త్ కండిషన్ బట్టి అండ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫ్లషింగ్ రావడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం నయాసిన్ తీసుకుంటామో అది ఇమ్మీడియట్గా మన బ్లడ్లో రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఫ్లషింగ్ అనేది చాలా త్వరగా వస్తుంది. దీన్నే ఇమ్మీడియట్ రిలీజ్ అంటారు. ఈ ఫ్లషింగ్ని కొంచెం తగ్గించడానికి ఎక్స్టెండెడ్ రిలీజ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఇదేంటంటే స్లోగా మన బ్లడ్లో కలవటం వల్ల ఫ్లషింగ్ అనేది కొంచెం స్లో ఉంటుంది. కాకపోతే లివర్ మీద ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే సస్టైన్డ్ రిలీజ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఇంకా స్లోగా మన బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. దీనివల్ల ఫ్లషింగ్ అనేది ఇంకా చాలా తగ్గుతుంది. బట్ లివర్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఫ్లషింగే వద్దనుకుంటే ఫ్లష్ ఫ్రీ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల అసలు మన ఫ్లషింగే రాదు. ఇది మన బ్లడ్ స్ట్రీమ్లోకి స్లోగా కలుస్తుంది అండ్ దీనివల్ల లివర్ డ్యామేజ్ కూడా అంత ఎక్కువగా ఉండదు. కాకపోతే ఈ నయాసిన్ వల్ల మనకి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కంపేర్ టు ఫ్లష్డ్ నయాసిన్. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాసియా, డిజీనెస్, హెడేక్, మజిల్ పెయిన్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. దాట్స్ ఇట్ గైస్. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.